శ్రీ మహాజనాధిపతయే నమః. ఇక సహదేవుడి యొక్క దక్షిణ దేశ దిగ్విజయ యాత్ర గురించి చెప్పుకుందాం. సహదేవుడు మంచి సేన తీసుకొని దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ముందు సూరసేన దేశాన్ని ఆక్రమించాడు. అక్కడి నుంచి మత్స్యరాజు విరాట్ దగ్గరికి వెళ్ళాడు. దంతభద్రుని జయించాడు. అంటే శిశుపాలుడి తమ్ముడు సోదరుడు వీడు. అతడు కప్పం కట్టాడు. అక్కడి నుంచి సుకుమారుడు సుమిత్రుడు అనే వారిని వశం చేసుకున్నాడు. అపరమత్స్య దేశాన్ని పట్టచ్చరుల్ని కూడా జయించాడు. నిషాద దేశం, పర్వతశ్రేష్టం, గోశృంగం వీటి మీద జయం సాధించాడు. తరువాత శ్రేణిమంతుడు అనేవాడిని వశం చేసుకున్నాడు. నరరాష్ట్రాన్ని జయించాడు. కుంతిభోజుని మీద ఆక్రమణ చేశాడు. కుంతిభోజుడు చాలా ప్రసన్నతతో అతన్ని ఆజ్ఞని స్వీకరించి కప్పం కట్టాడు. తరువాత చర్మనది తీరంలో జంబకుడు అనేటువంటి వాడిని చూశాడు. ఈ జంబకుడు శ్రీకృష్ణస్వామి వారి శత్రువు. శ్రీకృష్ణస్వామి వారు వాడిని సంహరించకుండా వదిలిపెట్టారు. వాడు సహదేవుడితో యుద్ధాన్ని సిద్ధపడ్డాడు. సంగ్రామంలో వాడిని ఓడించాడు సహదేవుడు. ఆ తర్వాత శేఖ అపరశేఖ దేశాల మీద విజయం సాధించాడు. రత్నాలు ఇత్యాది కానుకలన్నీ తీసుకున్నాడు. అక్కడి నుంచి నర్మదా నది వైపు వెళ్ళాడు. అక్కడ అవంతి దేశ రాజులు విందానువిందులు ఉన్నారు. గొప్ప సైన్యంతో వచ్చారు వారు. వారిని అవలీలగా ఓడించాడు. అక్కడ 2 రోజులు భోజకట్ట నగరంలో 2 రోజుల పాటు యుద్ధం చేశాడు. ఈ భీష్మకుణ్ణి జయించాడు. తరువాత కోసల రాజును జయించాడు. వేనానది ఒడ్డున ఉన్నటువంటి నేతలందరినీ ఓడించాడు. పూర్వకోసల రాజును యుద్ధంలో ఓడించాడు. ఆ తర్వాత నాటకేయ, హేరంభటులు అనేటువంటి వారిని ఓడించాడు. మారుధని, రమ్యద్రామని వాళ్ళిద్దరినీ ఓడించాడు. ఆ తరువాతే నాచీనులు, అర్భుటులు అనేటువంటి వనచర రాజులందరూ ఉన్నారు. వనేచర రాజులు వారందరినీ ఓడించాడు. ఆ తరువాత వాతాధిపుడు అనేటువంటి వశం చేసుకున్నాడు. పులిందులు ఉన్నారు అక్కడ. ఆ పులిందుల్ని సమరంలో ఓడించాడు. అక్కడి నుంచి దక్షిణ దిశగా వెళ్ళాడు. పాండ్యరాజుతో యుద్ధం చేశాడు. ఒక రోజంతా యుద్ధమైంది పాండ్యరాజుకి సహదేవుడికి. అతన్ని జయించాడు. అక్కడ కిష్కింధాడు అని చేరుకున్నాడు దక్షిణ దిశలో. అక్కడ వానర రాజులు ఉన్నారు, మైందులు, ద్వివిధులు. వారిద్దరితో వారం రోజుల పాటు యుద్ధం జరిగింది. అయినా వాళ్ళు అలసట చెందలేదు మైందులు, ద్వివిధులు. ఈ వానరులు మాత్రం చాలా ప్రసన్నులయ్యి ప్రేమతో చెప్పారు సహదేవుడితో, మా నుంచి నువ్వు రత్నాలు తీసుకుని వెళ్ళిపో ఇక్కడి నుంచి అని. నువ్వు బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు గారి కార్యానికి విఘ్నం కలగకూడదు, నువ్వు మా కానుకలు తీసుకుని వెళ్ళవలసింది అన్నారు. ఆ ప్రకారంగా వారి దగ్గర కానుకలు తీసుకొని మాహిష్మతి నగరాన్ని చేరాడు. అక్కడ నీలుడు అనే రాజుతో యుద్ధం జరిగింది. ఈ సహదేవుడు యుద్ధంలో అతడి సైన్యాన్నంతటినీ కూడా నష్టపరిచాడు. అప్పుడు అగ్నిదేవుడు నీలుడి సహాయం చేశాడు. ఈ సహదేవుడి సైన్యంలో ఉన్న రథాలు, గుర్రాలు అన్నీ కూడా అగ్నిలో మండిపోతున్నాయి. వెంటనే సహదేవుడు ఏమీ చెయ్యలేకపోయాడు, ప్రతీకారం కూడా చేయలేకపోయాడు. ఇది చెప్పగానే జనమేజయుడు అడిగాడు, సహదేవుడు రాజసూయాగం కోసం చైత్రయాత్ర చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఈ రకంగా అతడి శత్రువుకి ఎందుకు సహకరించడం జరిగింది అని అడిగాడు. అప్పుడు వైశంపాయన వారు చెప్తున్నారు, నాయన మాహిష్మతి నగరంలో ఉన్నటువంటి అగ్నికి ఒకానొక సమయంలో ఆ రాజు నీలుడు ఉన్నాడే, ఆ నీలుడు యొక్క కుమార్తె పట్ల ఆసక్తి కలిగింది. ఆమె ఎప్పుడు కూడా అగ్నిహోత్ర గృహంలో అగ్ని రాజేస్తూ ఉండేది. వింజామరణతో వీచినప్పటికీ కూడా అగ్ని రాజుకోవటం లేదుట. ఆమె పెదవుల మీద గాలి తాకిందిట. తాకినప్పుడు అగ్ని ప్రజ్వలించిందిట. అప్పుడు అగ్ని ఈ సుదర్శనని కోరుకున్నాడు. ఈ విషయాన్ని నీలుడు, ఇతర పౌరులు తెలుసుకున్నారు.
ఒకరోజు బ్రాహ్మణ రూపంలో ఈ సుదర్శనమంతుడు వచ్చి తన యొక్క ఆసక్తిని తెలియజేశాడు. ధర్మాత్ముడైనటువంటి నీలుడు శాస్త్ర మర్యాదతోటి ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడిని శాసించాడు. అప్పుడు అగ్ని స్వస్వరూపంతో మండిపోయాడు. అది చూసినటువంటి నీలుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేశాడు అగ్నిదేవుడికి నీలుడు. వివాహయోగ్యమైనటువంటి సమయం వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అగ్నికి ఈ సుదర్శన అనేటువంటి తన కూతుర్ని అప్పగించాడు. ఆ అగ్నిదేవుడి పాదాలకి శిరస్సు తాటిస్తూ నమస్కారం చేశాడు. అప్పుడు సుదర్శనని గ్రహించినటువంటి అగ్నిదేవుడు, నీ అభిష్టాన్ని నెరవేరుస్తానయ్యా, నీకేమిటి కావాలో కోరుకో అని చెప్పాడు నీలుడిని. అప్పుడు నీలుడు తన సేనకి అభయం ప్రదానం చేయవలసిందిగా కోరాడు. అప్పటి నుంచి ఆ నగరాన్ని ఎవరైనా గెలవాలనే ఉద్దేశంతో వస్తే వారందరినీ కూడా దహించి వేస్తూ ఉంటాడు అగ్నిదేవుడు. అప్పటి నుంచి మహిష్మతి నగరంలో స్త్రీలు స్వేచ్ఛగా గ్రహించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పడిందనమాట. అగ్ని స్త్రీలకి ఈ రకంగా వరప్రదానం చేశాడు. అగ్ని ప్రతికూలత వల్ల ఏమైందంటే స్త్రీలకు స్వయంగా వరుడు నిర్బంధం చేసేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల స్త్రీలు స్వేచ్ఛగా వరుణ్ణి కోరుకుంటూ ఉంటారు అక్కడ. ఈ అగ్ని యొక్క అభయం లభించడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. వారి మీద ఎవరు యుద్ధం చేయడానికే రావడానికి సాహసించలేకపోయారు. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి చూశాడు ధర్మాత్ముడైనటువంటి సహదేవుడు. అగ్నిదేవుడు పూర్తిగా చుట్టుముట్టాడు తన సైన్యాన్ని. వెంటనే ఒక పర్వతం ఎంత నిశ్చలంగా ఉంటుందో అలా నిశ్చలంగా ఉన్నాడు సహదేవుడు. ఉండి ఆచమనం చేశాడు. ఆచమనం చేస్తే పవిత్రత వస్తుంది. అప్పుడు పవిత్రుడై వేరుకున్నాడు. తదర్థోయం సమారంభ కృష్ణవర్మన్నో నమోస్తుతే ముఠం తపసి దేవానా యజ్ఞస్తసిపావట. మహాత్మా, నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వు దేవతలందరికీ కూడా ముఖం తమసి, దేవతలందరికీ కూడా నువ్వు ముఖస్వరూపంలో ఉన్నవాడివి, యజ్ఞస్వరూపుడివి. పావనాత్ పవటచ్చాసి మహనాదవ్యవాహన వేదాత్వదగ్ధం జాతవే జాతవేద తతో జపి. అందరినీ కూడా పవిత్రుల్ని చేసేటువంటి పావకుడివి నువ్వు. వహిస్తావు కాబట్టి నువ్వు అవ్యవాహకుడివి. వేదాలు నీకోసమే పుట్టేయి, అందుచేత నువ్వు జాతవేదుడివి. చిత్రమాను సురేశచ్చ అనడస్తం విభావసో స్వర్గద్వార స్పృశచ్చాసి ఉతాసో జటం శిఖి. నువ్వు చిత్రభానుడివి, సురేశుడివి, అనలుడివి. నువ్వు ఎప్పుడు కూడా స్వర్గద్వారాల్ని స్పృశిస్తూ ఉంటావు, ఆవుతుల్ని భుజిస్తూ ఉంటావు కాబట్టి ఉతాసుడివి. నువ్వు ప్రజ్వలించేటువంటి స్వభావం ఉన్నవాడివి కాబట్టి జ్వలనుడివి. నీవు శిఖలు ఉంటావు కాబట్టి నువ్వు శిఖివయ్యేవు అని ప్రార్థించాడు. వైశ్వానరత్వం పిండేశ ప్లవన్భో భూరి తేజస కుమార సూస్తం భగవానో రుద్రదర్భో హిరణ్యతుర్తు. నువ్వే వైశ్వానరుడివి, పింజేశుడివి, ప్లవన్పుడివి, భూరితేజుడివి అనేటువంటి పేర్లు ఉన్నటువంటి వాడివి. కుమారస్వామి జన్మకి నువ్వే కారణభూతము. ఐశ్వర్యమిస్తావు కాబట్టి నువ్వు భగవంతుడివి. రుద్రవీర్య ధారణ చేసావు కాబట్టి నువ్వు రుద్రదర్భుడివి. బంగారాన్ని పుట్టిస్తావు నువ్వు, అందువల్ల హిరణ్యకర్తువు. అగ్ని దదాతు మే తేజ వాయు ప్రాణం దదాతు మే పుదిభి బలమా దజ్జాతు శివం చాపో దిశంతు మే. నాకు తేజస్సుని, వాయువు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని ఇవ్వాలి అని ప్రార్థించాడు. అగ్ని తేజస్సునివ్వాలి, వాయువు ప్రాణశక్తినివ్వాలి, భూమి బలాన్ని ఇవ్వాలి, నీరు శుభాన్ని ఇవ్వాలి అని కోరాడు. అపాం గర్భ మహాసత్వ జాత వేద సురేశ్వర దేవానా ముఖమగ్నేత్వం సచ్చేన ఉపనీమాం. బలాన్ని ప్రకటించేటువంటి మహాసత్వ జాతవేద సురేశ్వర అగ్ని, నువ్వు దేవతల ముఖానివి. మీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రుని చేయవలసింది అని కోరాడు అని అద్భుతమైనటువంటి
స్తుతి, అగ్నిదేవుడు యొక్క స్తుతి. ఋషిభి బ్రాహ్మణశ్చైవ దైవతే ఋషైరవి నిత్యం సూతయజ్ఞేషు సత్యేన భూమినిహిమాం. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు అందరూ కూడా ఎప్పుడూ కూడా యజ్ఞ సమయంలో అగ్నిలోనే ఆహుతులు వేస్తుంటారు. కాబట్టి నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చేయవలసింది అని కోరాడు. నువ్వు వాయు కారణంగా ప్రకటన అవుతావు, పాపాలని పోగొడతావు. నువ్వు ప్రాణులందరిలోనూ కూడా ఉంటుంది అగ్నిస్వరూపం. నన్ను పవిత్రం చేయవలసింది. ఏము తుతో బడిపన్నో ప్రీతేన రుచినా మయా తుష్టిం పుష్టిం తుజం చేయవ ప్రీతిం చాగ్నే ప్రియచ్చమే. నేను పవిత్రుడినయ్యి ఈ నీ సన్నిధిలో ఈ రకంగా నేను స్తోత్రం చేశాను. తుష్టి, పుష్టి, శ్రవణశక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతి ఇవన్నీ నాకు అందచేయవలసింది అని ప్రార్థనపూర్వకంగా కోరాడు. ఇవి శ్లోకరూపంగా ఉన్నటువంటి ఆజ్ఞేయ మంత్రాలు. అంటే వేదంలో ఉన్నటువంటి మంత్రాలను కాకుండా శ్లోక రూపంలో ఉన్నటువంటి ఆజ్ఞేయ మంత్రాలు. ఎవరైతే ఈ శ్లోక రూపంలో ఉన్నటువంటి ఆజ్ఞేయ మంత్రాలు చదువుతూ హోమం చేస్తారో వారి పాపాలన్నీ పోతాయి, వాళ్ళు ద్విజేంద్రియులు అవుతారు అని చెప్పారు. వైశంపాయనుల వారు చెప్పారు. సహదేవుడు కోరాడు, అవివాహన, నా అన్నగారు సంకల్పించిన యజ్ఞానికి నువ్వు విఘ్నం చేయకూడదు అని చెప్పి దర్భలు పలుకుతున్నాడు భూమి మీద. భయభీతులై ఉన్నటువంటి సేనలందరినీ ఉన్నారు అక్కడ. వెంటనే అగ్నిని వెలిగించుకొని అక్కడ కూర్చున్నాడు శాస్త్రానుసారంగా. అప్పుడు అగ్ని సముద్రం చెలియేటట్ట ఎలా దాటలేదో అలాగా అగ్నిదేవుడు సహదేవుడు సైన్యాన్ని దాటలేకపోయాడు. మెల్లమెల్లగా వచ్చాడు అగ్ని. వచ్చి అన్నాడు, నాయనా సహదేవా లేవయ్యా, లే, నిన్ను పరీక్ష చేశాను నేను. నీ అభిప్రాయాన్ని, ధర్మం పరుడైనటువంటి నీ అన్నగారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నాను. ఈ నీలరాజ సంతతి రాజులుగా ఉన్నంత వరకు కూడా నేను ఈ నగరాన్ని రక్షిస్తూ ఉంటాను. అయితే నీ అభిష్టాన్ని మాత్రం నెరవేరుస్తాను, ఏం కావాలో కోరుకో అని అగ్నిదేవుడు అనుగ్రహించాడు. అప్పుడు సహదేవుడు అగ్నిదేవుడిని పూజించాడు. పూజించిన తర్వాత అగ్నిదేవుడు వెనక్కి వెళ్ళాడు. అగ్నిదేవుడు వెళ్ళిపోయిన తర్వాత నీలుడు వచ్చాడు అక్కడికి. అగ్నిదేవుడు ఆజ్ఞానుసారంగా నీలుడు సహదేవుడిని పూజించాడు. తరువాత అతడికి కపాన్ని అందజేశాడు. అక్కడి నుంచి సహదేవుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. అక్కడ అమితోజసుడు అనేటువంటి రాజును వశపరుచుకున్నాడు. పౌరవేశ్వరుడిని బందీగా చేశాడు. అక్కడ సురాష్ట్రాధిపతి అయినటువంటి కౌశికాచార్యుణ్ణి అదుపులో తీసుకున్నాడు. అక్కడ సురాష్ట్రములో ఉన్నాడు. భోజనట నివాసన రుక్మిటి, విశాల రాజ్యాధిపతి బుద్ధిమంతుడు అయినటువంటి భీష్మకుడికి అక్కడి దూతను పంపాడు. ఈ భీష్మకుడు శ్రీకృష్ణ స్వామి వారిని దృష్టిలో పెట్టుకున్నాడు. దృష్టిలో పెట్టుకొని సహదేవుడి మాటను మన్నించాడు. అంటే వారి మామగారు. అక్కడి నుంచి రత్నాలు, కానుకలు తీసుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడ శూర్పారక, తారాటక దేశాలు జయించాడు. దండకారణ్య ప్రాంతాన్ని కూడా తన అధీనంలో తీసుకున్నాడు. అక్కడ సముద్రదీపవాసులు ఉన్నారు, మ్లేచ్ఛరాజులు ఉన్నారు, నిషాదులు ఉన్నారు. వారందరినీ జయించాడు. కాళముఖులని వారు ఉన్నారు. ఈ కాళముఖులు మనుషులు, రాక్షసులు సంయోగం వల్ల పుట్టినటువంటి వారు. వారి మీద కూడా విజయం సాధించాడు. అక్కడి నుంచి కోలగిరి, సురభీపత్తనం, తామరద్వీపం, రామణ పర్వతం, సంజయంతి నగరం, పాఖండం, కరహాటకం ఇట్లాంటి దేశాలన్నీ కూడా జయించాడు. పాండ్య, ద్రవిడ, ముండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్ణకర్ణిక, అటవీపురి, యవనగరం ఈ ప్రదేశాలన్నీ జయించాడు. కప్పం కట్టారు అందరూ కూడా. అక్కడ సముద్ర తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ సేనా శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. వెంటనే తన
అన్నగారి కుమారుడైనటువంటి ఘటోత్కచుడిని ఒకసారి స్మరించాడు. ఈ వెంటనే విశాల కళేబరం ఉన్నటువంటి ఘటోత్కచుడు అక్కడికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. చెవులకి మంచి కుండలాలు ఉన్నాయి, విచిత్రమైనటువంటి ఆభరణాలన్నీ ధరించున్నాడు. చాలా భయంకరమైనటువంటి కళ్ళు, నల్లని గడ్డంతో ఉన్నాడు. పర్వతాకారంలో ఉన్నాడు ఘటోత్కచుడు. అక్కడి ఉన్నటువంటి వారందరూ కూడా ఘటోత్కచుడిని చూసి భయపడ్డారు, పరుగులు తీయడం మొదలుపెట్టారు. రావణాసురుడు పులస్త్య బ్రహ్మని ఏ రకంగా చేరుకున్నాడో ఆ రకంగా ఘటోత్కచుడు సహదేవుడు సమీపానికి వచ్చాడు, నమస్కారం చేశాడు. ఏం చెయ్యాలి అని అడిగాడు. ఎలా ఉన్నాడు ఘటోత్కచుడు అంటే మేరు పర్వత శిఖరంలా ఉన్నాడు. సహదేవుడు అన్నాడు, నాయనా లంకా నగరానికి నువ్వు వెళ్ళు నా ఆజ్ఞ మీద. అక్కడ రాక్షసరాజు విభీషణుడు పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు నువ్వు ఆ విభీషణుని కలిసి రాజసూయానికి కావలసినటువంటి రత్నాల రాసులన్నీ తీసుకొని రావాల్సింది. ఒకవేళ అతడు కనుక నీకు కానుకలు ఇవ్వనట్లయితే నీ శక్తిని ప్రదర్శించి కుంతి కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క సహాయంతో సోదరులతో కూడి రాజసూయాగం సంకల్పించాడు. నువ్వు ఆ విషయం తెలుసుకొని ప్రవర్తించవలసింది, నీకు మంగళం అవుతుంది అని చెప్పు. ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి రావాల్సిందని చెప్తే ఘటోత్కచుడు అలాగే అన్నాడు. సహదేవుడు ప్రదర్శన చేసి దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సహదేవుడు విభీషణుడి దగ్గరికి తన దూతని పంపించాడు ఘటోత్కచుడిని. ఘటోత్కచుడు చూశాడు, లంకానగరంలో ప్రవేశించాడు. సద్దుష్ట్వా రామసేతుంచ సత్యను రామ విక్రమం ప్రణమ్య తమిత్రమ్య యామ్యా వేలామటోటయత్తు. అక్కడ రామసేతుని దర్శనం చేస్తున్నాడు ఘటోత్కచుడు. రామసేతు నిర్మాణం జరిగిందా అని అడిగితే ఇక్కడ భారతంలో కూడా మన వ్యాసుల వారు సమాధానం చెప్పారు. రామచంద్రమూర్తి వారు ఆనాడు లంకా నగరానికి వెళ్ళడానికి నిర్మించినటువంటి రామసేతుని దర్శనం చేసి నమస్కరించి దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. లంకా నగరాన్ని చూశాడు. చూసిన తర్వాత లంకలో ప్రవేశించాడు. రాక్షసులందరినీ చూశాడు. ఆనాడు ఆంజనేయ స్వామి ఏ రకంగా చూశాడు ఆ రకంగా చూశాడు. ఇంద్రభవనతో సమానంగా ఉన్నటువంటి విభీషణుడి గృహాన్ని చేరుకొని చెప్పాడు, పాండుకుమారుల్లో చిన్నవాడైనటువంటి సహదేవుడు నన్ను పంపించాడు. రాజసూయాగం తలపెట్టారు ధర్మరాజు, శ్రీకృష్ణ స్వామి వారి యొక్క మిత్రుడు నన్ను కప్పం కోసం దూతగా పంపించారని చెప్పాడు. విభీషణుని దర్శించాలి అని చెప్పాడు. అలాగే నాడు ద్వారపాలకుడు వెళ్ళాడు, విషయాలు చెప్పాడు. వెంటనే విభీషణుడు అతన్ని లోపల ప్రవేశపెట్టన్నాడు. విభీషణుడి మాటలు విన్నటువంటి ద్వారపాలకుడు రోజుని తీసుకువెళ్ళాడు లోపలికి. విభీషణుడి భవనాన్ని చూశాడు. ఇది ఎలా ఉందయ్యా అంటే కైలాస పర్వతంలా ఉన్నది. అక్కడ విభీషణుడి భవనంలో ఉన్నటువంటి ఘటోత్కచుడు ప్రవేశించాడు. అక్కడ గీతాలు ఆలాపన చేస్తున్నారు. ఏ రకంగా ఇంద్రుడి సమీపంలో దేవతలు ఉంటారో ఆ రకంగా మంత్రులందరూ ఆసీనులై ఉన్నారు. ఎలా ఉన్నాడు విభీషణుడు అంటే ఎప్పుడూ ధర్మపరాయణుడే ఉన్నాడు. ధర్మే సేవ సతం నిత్యం అద్భుతం రాక్షసేశ్వరం. అంతేనా, రామం విశ్వాజునాథం వే స్మరంతం మనసా తదా. ఎప్పుడూ కూడా ఇక్ష్వాకు వంశప్రభు అయినటువంటి రామచంద్రమూర్తి వారినే స్మరిస్తూ ఉంటాడు విభీషణుడు. భర్తాగ్రేసరుడు, రామభర్తాగ్రేసరుడు విభీషణుడు. వెంటనే విభీషణుడు సహదేవుడు దూతైన ఘటోత్కచుడిని సన్మానం చేశాడు, సత్కరించాడు. నాయనా, నువ్వు ఏ వంశం వాడివి, నీ తమ్ములు ఎవరు, అతని దేశం ఏమిటి, అన్ని వివరాలు అడిగాడు. అప్పుడు ఘటోత్కచుడు చెప్పాడు, చంద్రవంశానికి చెందినటువంటి పాండురాజు, అతడికి 5 కుమారుడు, అందులో జ్యేష్ఠుడు ధర్మరాజు అని ఈ విషయం అంతా కూడా చెప్పాడు. అతడు ఎవరయ్యా అంటే ధర్మో విగ్రహవానివా, రామో విగ్రహవాన్ ధర్మ అని
రామచంద్రమూర్తి వారి యొక్క భక్తుడైనటువంటి విభీషణునికి ధర్మరాజు కూడా ధర్మ విగ్రహమే అని చెప్పాడు. హస్తినాపురం రాజధాని అతనికి. అతడు రాజసూయాగం సంకల్పించాడు. కాబట్టి ఇంద్రప్రస్థాన్ని చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన ఇంద్రప్రస్థంలో రాజ్యం చేస్తున్నారు వారు. గంగా యమున నదుల మధ్యలో ఉన్నటువంటిది. అతనికి భీమసేనుడు మహాబలపరంతుడైనటువంటి సోదరుడు ఉన్నాడు. 1000 ఏనుగుల బలం ఉన్నవాడు. తరువాత సోదరుడు అర్జునుడు. ఆ తరువాత ఈ అర్జునుడు కార్తవీర్యుడితో సమానమైన వాడు, పరశురాముడితో సమానమైన వాడు, రామచంద్రమూర్తి వారితో సమానమైన వాడు అని చెప్పాడు. ఈ రకంగా కాండవుని దహనం చేశాడు. అతడు వాసుదేవుడి యొక్క సోదరుని భార్యగా పొందాడు. అతడి తమ్ముడు నకులుడు, అతని తమ్ముడు సహదేవుడు ఈ రాజసూయాగం సంకల్పించారు అని ఈ రకంగా ఇంతవరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్పాడు. ఇవన్నీ విన్నటువంటి విభీషణుడు చాలా సంతోషించాడు. సంతోషించి ఆజ్ఞని స్వీకరించి ఏనుగు అంబారీకి వీలైనటువంటి కంబలీలు, పరుపులు, పొంతలు, ఏనుగు దంతాలతో బంగారంతో చేసినటువంటి పాన్పులు, స్వర్ణమయమైనటువంటి వస్తువులన్నీ ఇచ్చాడు. జలపాత్రలు ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు, బంగారు పాత్రలు ఇచ్చాడు, కలశాలు ఇచ్చాడు, యజ్ఞతోరణానికి వీలైనటువంటి ఇవన్నీ సామగ్రి ఇచ్చాడు, పల్లకీలు సమర్పించాడు, విలువైనటువంటి కిరీటాలు సమర్పించాడు, బంగారు పుష్పాలు, బంగారు కుండలాలు, చందనము, ఈ రకంగా అన్నీ సమర్పణ చేశాడు. చేసి నమస్కారం చేశాడు. ఘటోత్కచుడు కూడా విభీషణుడిని నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. అవన్నీ తీసుకొని తన రాక్షస సాహసాలతో కలిసి సహదేవుడు విడిదున్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. సముద్ర తీరం చేరుకున్నారు. అక్కడ అవన్నీ కూడా ఈ ఘటోత్కచుడు సహదేవుడు సమర్పణ చేశాడు. ఘటోత్కచుడిని కౌగిలించుకొని ఆనందం వ్యక్తం చేశాడు. అందరూ కూడా ఇంద్రప్రస్థ నగరం వైపు ప్రయాణం మొదలుపెట్టారు. ఈ రకంగా సహదేవుడు ఇంద్రప్రస్థ నగరాన్ని చేరుకున్నాడు. ధర్మరాజు గారికి నమస్కారం చేశాడు. ఆ కానుకలన్నీ కూడా సమర్పణ చేశాడు. ధర్మరాజు గారు చాలా సంతోషించారు. 1000 కోట్ల విలువైనటువంటి బంగారం ఉన్నది అందులో. ఇక గోవులు ఇత్యాది రత్నాలు అన్నీ ఉన్నాయి. సహదేవుడు ఆనందంతో అన్నగారి సేవ చేసుకుంటూ నగరంలో ప్రవేశం చేశాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.